ఎంపీటీసీల పదవీకాలం మరో 3 రోజుల్లో ముగుస్తూ ఉండడంతో నేడు నార్సింగ్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఆత్మీయ వేడుకల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ సబితా రవీందర్తో పాటుగా ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, ఎంపీటీసీలు సత్యనారాయణ, ఆకుల సుజాత, మల్లేశం గౌడ్, సంతోష స్వామి, కోఆప్షన్ సభ్యులు ఇలియాస్ పాషాలను స్థానిక ఎంపీడీఓ చిన్నారెడ్డితో పాటు గతంలో నార్సింగ్ మండలంలో విధులు నిర్వర్తించిన పుల్కల్ ఎంపీడీఓ ఆనంద్ మేరీతో పాటుగా తాజా మాజీ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, నూతనంగా ఏర్పడ్డ మండలం అయినప్పటికీ వచ్చిన నిధులతో సమన్వయంతో పనిచేసి మండలంలో అన్ని గ్రామాలను అభివృద్ధి పరచడం జరిగిందని, గ్రామాల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ ఎంపీడీఓ చిన్నారెడ్డి, పుల్కల్ ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీపీ సబితా రవీందర్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, ఎంపీఓ నరేష్, ఏపీఓ రాజేశ్వర్ గౌడ్, ఎంఎన్ఓ రామకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి, పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్, స్వాతి, భాలు, నాగరాజుతో పాటుగా వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వెళ్తుంటే అనేది నాకు కూడా అనుభవం ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక 10 సంవత్సరాల క్రితం కూడా చూశాను. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. ఎంపీటీసీ అంటే మాకు నేను ఇంతకుముందు వేరే మండలం వేస్తే నాకు ఎంపీటీసీ చూడడానికి కూడా కరెక్ట్ తెలియకపోయేది. అంటే ఆ విధంగా ఉంది. అంటే గెలిచిన తర్వాత ఎప్పుడో కనబడుతుంది వాళ్ళు మాకు. కానీ ఇప్పుడైతే వీళ్ళు ప్రతి గ్రామ సభ అయినా, ఒక విలేజ్లో ఏదైనా సమస్య ఇచ్చినా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు, నేను గ్రూప్లో చూస్తుంటాను. జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేవాళ్ళు. ఏది సమస్య, ఆ విలేజ్లో మనం ఏం చేద్దామని చేసేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఎంపీ మేడం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందంటే మండలంలో ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు నా సమస్య అని భావించింది. ఖచ్చితంగా అంటే ఏదైనా సమస్య వచ్చినా ఏమొచ్చినా కానీ ఖచ్చితంగా ఫోన్ చేసి ఎదురు యాక్చువల్లీ ఏదో సమస్య ఉంది, ఏంటి ఈ సమస్యకి ఏంటి, ఏం జరుగుతుంది, మన మండల పరిస్థితి ఏంటి, మన మండలికి టైప్ ఏంటని తీసుకొని దానికి సొల్యూషన్ కూడా వెతికి మాకు ఐడియా ఇచ్చేది. ఏం చేయాలి, ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అని ఫస్ట్ క్వశ్చన్ చేసి దానికి చేసేది. మరియు డిప్యూటీ ఎంపీ వైస్ మేడం కూడా వైస్ ఎంపీ మేడం కూడా ఎంపీటీసీ మేడం అయితే 3 రోజులు వార్డు మెంబర్లతో మీటింగ్ వస్తే ఏం సార్ ఏంటి అందరూ ఎంపీటీసీ కూడా రాహుల్ రైట్లా నేను ఇంతకుముందు చేసిన మండలి ఎగ్జామ్ జరిపోయేది. అంటే ఖచ్చితంగా ఉంటారు సార్, సాధక బాధలు అనేది మరి ప్రజలకు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు నిధుల కొరకు ఏమైనా ఉండడం వల్ల ఏమన్నా వాళ్ళు ప్రజలకు ఏదో వేయాలని ఒక అమలుతో వచ్చారు. కాకపోతే కొద్దిగా మైనస్ రావచ్చు అంతే, కానీ లేకపోతే మాత్రం వాళ్ళు ఏదో సేవా దృక్పథంతోనే వచ్చిందని అనుకుంటున్నాను. మేడం మరి నార్సింగ్ ఎంపీటీసీ మేడము అన్న ఎంపీటీసీ అన్న నేను స్టార్టింగ్లో 2019లో చేరిగానే గ్రామ పంచాయతీలో సర్పంచ్ వాళ్ళకి సంబంధించిన ఊళ్ళలో ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేద్దామనే తపన ఉంటేనే మాత్రం వస్తారు. లేకపోతే ఏముంది దీంట్లో. ఎందుకంటే ఇంకా ఒక మాట చెప్పండి, వాళ్ళకు సరైన నిధులు వాళ్ళు కూడా ఏం చేయాలనేది ఏదో చేద్దామని వచ్చు. ఆ ఎగ్జాంపుల్ సర్టన్ ఏంటంటే స్టార్టింగ్లో 2019లో ఈ ఒక పని చేద్దామని ముందుకు పోయాడు. డిప్యూటీ పని గురించి మర్చిపోలేని విషయం. అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా ఈరోజు చెప్పుకుంటూ పోతే అందరూ సహకరించారు. చాలా టైం పడుతుంది. పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన ఎప్పుడో అనంతేరి గారు చెప్పినట్టు నా ఈ రాజకీయ జీవిత ప్రయాణంలో అయితే మొట్టమొదటిగా నాకు సహకరించి నన్ను ముందుకు నడిపి నన్ను ఒక్కోసారి మా ఇంట్లో విషయాల కన్నా తిట్టకపోతుండే, కానీ ఈ పొలిటికల్ విషయాలకు వస్తే మాత్రం కొన్నిసార్లు నన్ను మా హస్బెండ్ రవీందర్ గారు ఫుల్ సపోర్ట్ చేస్తుండే. ఇంట్లో దానికన్నా నేను మాటలు వల్లేగా కొన్నిసార్లు బయట వాళ్ళకి అంటే ఎందుకు అనేవాళ్ళు అంటే పోనీలే లైట్ తీసుకొని తర్వాత చూద్దాం, పిల్లల చదువులు, నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు, ఇంట్లో అత్తయ్య ఉంటుంది, ఇవన్నీ బరిబాధ్యతలు కొన్నిసార్లు నేను లైట్ తీసుకునేదాన్ని. అయినా కానీ ఫ్యామిలీది నువ్వు నీకు నమ్మి ఓటేసి నీకు నమ్మి గెలిపించి స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నువ్వు చూసుకోకపోతే ఫ్యామిలీని నేను చూసుకుంటా, కానీ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి ఫస్ట్ నువ్వు అదే ఆలోచన చేయు, ఇది నేను చూసుకుంటా అని అట్లా చాలా సపోర్ట్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పని ఆయన ఇచ్చిన గైడ్లైన్స్తోనే నేను ముందుండేదాన్ని. ఏదైనా ప్రోగ్రామ్కి పోతే కూడా ఫస్ట్ అంటే కొంచెం మాట్లాడే స్టేజింగ్ కేర్ నాకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ తరఫున చాలా చేసేదాన్ని ఉమ్మడి మండలంలో. కాకపోతే మరీ ముందుకు వచ్చి మాట్లాడేంత ధైర్యం అయితే లేకపోయేది. మేడం వచ్చిన తర్వాత మేము ఎలక్ట్ అయినాక
నవంబర్లో వచ్చుంటారు మేడం. వచ్చిరు ఒక 2 నెలలు మాత్రం ఇన్ఛార్జ్ ఎంపీఓగా చక్రంపేట ఎంపీఓ గారు ఉండేవాళ్ళు. ఆ 2 నెలలు అసలు ఏమైందో, ఏం జరుగుతుందో, ఏముంటుంది అనేది కూడా అయితే మేడం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రజాప్రతినిధులు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ ఏంటంటే మేడం సీటు ఎవరిది, ఫస్ట్ ఆ సీటు ఎవరిది అంటే మేలా ఫీమేలా, ఖచ్చితంగా స్త్రీలకు ఇచ్చిన ఆ గౌరవాన్ని వాళ్ళే ఉంచుకోవాలి, వాళ్ళే నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకొచ్చి నేను కూడా మా హస్బెండ్ ఎంత కోఆపరేట్ చేసిరో ఇంట్లో, బయట కూడా మేడం కూడా అంత కోఆపరేట్ చేసిరు. ఏదైనా మాట్లాడాలి అని అన్నా కానీ పార్టీ విషయాలలో కూడా మేడంని సలహా అడిగేదాన్ని. అయ్యో నేను ఎంపీపీ కదా మేడం ఏం అడగాలి అన్న నాకు కూడా ఆలోచన ఉండేది కాదు. ఫస్ట్ ఏంటంటే తెలుసుకోవాలి, పదవి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఏంది అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేడంకి కూడా చాలాసార్లు నాకు తెలిసి ఈ వీటి గురించి ఎక్కువ కాల్ చేసేదాన్ని, ఎక్కువ విసిగించేదాన్ని. మేడం కూడా ఒక్కొక్కరితో బాగా ఏదన్నా ఉంటే ప్రోగ్రామ్ గురించి చెప్పేవాళ్ళు. నేను అది ఫాలో అవుతూ మీ అందరి సలహాలు, సూచనలు, అధికారులు, అనధికారులు, పత్రికా మిత్రులు, ప్రజలు అందరి సమక్షంలో ఇంత మంచిగా నేను ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు నిజంగా గర్వకారణంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి సేవ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పవర్ ఉండాలి. మనము ఊరికే చెప్తే వినే రోజులు కావేవి. మనం సేవ చేయాలి అని అంటే చిన్నదో పెద్దదో మనకు ఖచ్చితంగా ఒక పదం అనేది ఉంటే ప్రజల్లోకి మనం పోతాము, వాళ్ళు మన దగ్గరకు వస్తారు. కాబట్టి అనుబంధం అనేది అలా ప్రయాణం పోతూ ఉంటుంది. కాబట్టి ఒకటి ఉండాలి అనేది ఈ 5 సంవత్సరాలు నాకు అర్థమైంది. ఇప్పటితోని మాకు ఇప్పుడున్న మండల పరిషత్ టీం అయితే అయిపోయిందని అనుకోవట్లేదు. నాతో పాటుగా ఇప్పుడున్న మా వాళ్ళు కూడా ఇక ముందు కూడా ఆ దేవుడి దయ వల్ల, ఆ దేవుడి ఆశీర్వచనాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యాలతో ఇంకా మంచి పదవులు వాళ్ళు అనుభవించాలి. వాళ్ళతో పాటుగా నాకు కూడా అవకాశం ఇంకా దేవుడు కల్పించాలి. విలేజ్లో ఎంపీటీసీలో అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఏ సమస్య ఉన్నా కానీ మాకైతే సెక్రటరీ కానీ సమావేశాలు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ప్రతి విషయంలో మేము మీటింగ్లో అటెండ్ అయ్యే వాళ్ళము. అయితే ఇంతకుముందు ఎంపీటీసీలు అన్నదే తెలియకపోయేది విలేజ్లో. మాకు తెలిసి అయితే మాదే ఫస్ట్గా ఫస్ట్ ఇంత ఈక్వల్గా ఇంత చురుగ్గా పనిచేసిన స్టాఫ్ అంటే మేమే కావచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు మా ఎంపీటీసీ విషయంలో నన్ను అనుకుంటారు, మా ఎంపీటీసీ అయితే గెలిచినప్పుడే పోయింది, మళ్ళీ కనిపించలేదు అని. సంతోషం, ఎందుకంటే అందరం కూడా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తాం. కానీ పరిస్థితులు కొంతమందికి సహకరిస్తాయి, కొంతమందికి సహకరించాయి కాబట్టి ఉండలేకపోవచ్చు అనుకుంటారు. నాకు 3 విలేజ్లకు నేను ఎంపీటీసీ అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో నాకు సంగపూర్ సర్పంచ్ వారు కానీ, తాండవ సర్పంచ్ కానీ, మా సర్పంచ్ కానీ అందరితో కూడా నేను కలివిడిగా ఉండేదాన్ని. ఏ విషయం ఉన్నా వాళ్ళు నాకు కాల్ చేసేది, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి సమస్యలు తెలుసుకునేదాన్ని. ఎందుకంటే ఈ మధ్య కొంచెం రాజాసింగ్ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళి నుంచి చనిపోయినప్పుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు లమ్మడలు కానీ వాళ్ళు కానీ అంటే ఒక ఆత్మీయత సంపాదించుకున్నారు. నేను ఇంతకుముందు ఎవరికి తెలిసేవాళ్ళని కాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాజకీయం అన్నది ప్రతి ఒక్కరు కూడా వస్తుండొచ్చు, అవకాశం దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంటుందని నా అభిప్రాయం. నేను 19 సంవత్సరాలు అయితే నా మ్యారేజ్ అయ్యాను. నేను మా విలేజ్లో ఎవరికి తెలిసేదాన్ని కాదు. ఈ 5 ఇయర్స్ ఎప్పుడైతే నాకు ఈ ఎంపీటీసీ టికెట్ నాకు పిలిచి నాకు అసలు రాజకీయం అన్న ఆలోచన నాకు కానీ మా సార్కి కానీ ఎప్పుడూ రాలేదు. మేము ఆలోచన కూడా వెళ్ళలేదు. మన గౌలపల్లి రాజన్న ఎంపీటీసీ గారు మేడం ద్వారా వచ్చి నాకు సంతాపంలో మామిడి తోటకి పిలిచి తీసుకొచ్చి నాకు దీపం ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో కూడా సంతాపం వాళ్ళు సపోర్ట్ చేయడం, మా విలేజ్ వాళ్ళు సపోర్ట్ చేయడం చాలా సంతోషం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నమ్మకాన్ని ముందు చేయలేదు. వాళ్ళకి అనుకూలంగా నడుచుకున్నా, వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని నేను సక్రమంగా చేసుకున్నా. మా మేడం గారు, ఎమ్మెల్యే గారు కూడా చాలా దగ్గరగా ఉండి తను ఎక్కడ మీటింగ్లు ఉన్నా కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకే ఇచ్చేది. రామ్మ సుజాత అని ఏది ఉన్నా కానీ విలేజ్ ఎట్లు ఉన్నదని తెలుసుకునేది. అంటే ఒక నమ్మకం విలేజ్ తరఫు నుంచి ఏది ఉన్నా కానీ మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. గొడవలు ఉంటే బయట దాకా ఉండే వాళ్ళేమో కానీ ఎప్పుడు కూడా వాళ్ళ రాజకీయం అడ్మినిస్ట్రేషన్లో కానీ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి మీటింగ్లో కొట్లాడుకోవటం కానీ జరగలేదు. సో నా 25 ఏళ్ళ సర్వీస్లో
ఇంత సాఫ్ట్గా జరిగిపోయిన ఒక బాడీ అనేది ఇదే నేను చూశాను. ఆడవాళ్ళు అయినప్పటికీ ఫస్ట్లో భయపడ్డారు, నెమ్మదిగా బయటకు వచ్చారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది వాళ్ళల్లో మనం చూసాం. ఫస్ట్ ఎంపీపీ గారు ధైర్యంగా, ఇంకొకటి ఎంపీపీ గారి హస్బెండ్ కూడా వచ్చారా, మనము ఇన్వాల్వ్ అవ్వని ఎంపీడీఓ హస్బెండ్, ఎంపీపీ హస్బెండ్ అంటే ఆయనే చూశారు. బయటకి ఆవిడ ఎంపీపీ అయినా కూడా నేను ఎంపీపీనని, ఇప్పుడు నేను వెళ్ళిన మండలం కూడా ఆడామనే ఎంపీపీ సార్ అని అంటారు కానీ ఎంపీపీ మేడం అని ఇవ్వడానికి సాగు మేడంగానే ఇక్కడ సాగింది. అందుకు ఒక విధంగా ఈ మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెల్లించుకోవాలి. అంతకంటే ఎక్కువగా మరి రవీంద్ర గారికి ఇవ్వాలి. ఆ ఆఫీస్ విషయంలో కానీ, ఫండ్స్ విషయంలో కానీ, ఎవరికైనా వర్క్ ఇచ్చే విషయంలో కానీ నెవర్ హీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కొట్లాటలు అయ్యి. సో మేడం తోటి మరి నాకు ఒక కూతురులాగానే, ఎందుకంటే 20 సంవత్సరాలు చిన్నది నాకంటే, కాబట్టి డాక్టర్ లాగానే ఉండింది. ఇప్పటికి కూడా అదే భావంతో దూరం వచ్చాము. సో అట్లనే మన సుజాత మేడం, ఎవరు దుబ్బల సుజాత, వైస్ ఎంపీపీ. ఫస్ట్లో 1-2 సార్లు హస్బెండ్ వచ్చారు, ఆ తర్వాత మేడంకి కూడా లీడర్ గిరి వచ్చేసింది. సో వన్ వే ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. ఇంటి నుండి అప్పుడే బయటికి వచ్చి ఒక నలుగురిలో కూడి నిలబడి మాట్లాడడము, వెళ్ళడము అన్నది మనము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అన్నది మనము మేడంలో చూడవచ్చు. ఎక్కువగా బయటికి రానివ్వండి మాత్రం ఆకుల సుజాత గారే. ఇలా కూడా సో పదవి అయిపోయింది. నెక్స్ట్ ఏ పదవులు వస్తాయి, ఎందులో ఉంటారు, ఖచ్చితంగా మంచి పదవుల్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా సంతోష, ఈమె సంతూర్ మదర్, సడన్ సర్ప్రైజ్ చేసింది నా కూతురికి పెళ్ళారు. కూతురు ఎంతుంటే నీ కూతురు ఏంటమ్మా అన్నానే. మళ్ళీ ఈ సమావేశానికి రాజకీయ నాయకులకు విడుకోలు ఉంటాయి. అధికారులకు మీరు విరమణ పొందిన వరకు ఇక్కడ లేకపోతే వేరే జాగాలో ట్రాన్స్ఫర్ అయినా కూడా మీరు పని చేసుకుంటారు. అయినా మీరు నూతన మండలం ఏర్పడిన తర్వాత ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాయకులకు కానీ అందరికీ అధికారులందరూ మీరందరూ మంచి సహకారం అందించినందుకు మీకు కూడా ప్రత్యేక అభినందనలు. ఇదే విధంగా మన నూతన మండలాన్ని మరింత అభివృద్ధి పదంలో మీరు మీ పాత్ర ముఖ్యమైనది కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళీ మేము చెప్పినటువంటి మళ్ళీ ఇదే విధంగా ప్రజలు ఉన్నా లేకపోయినా మీరందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.